నమస్తే. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల సోషల్ మీడియాలో రకరకాల పాటలు సోషల్ మీడియాలో పుడుతున్నాయి. సో ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్గా వైరల్గా మారుతున్నటువంటి పాటలు, ఆ పాటలు పాడుతున్నటువంటి జయసూర్య, సనత్ జయసూర్య నాతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే జయసూర్య. నమస్తే అన్న. యా, కొన్ని పాటలు చూసినాం ఈ సోషల్ మీడియాలో, బాగా వైరల్ అయినాయి. ఏంటి మీరు అసలు మీ దారి ఏంటి, మీ లైన్ ఏంటి, ఎందుకు ఆ పాటలు పాడాల్సి వస్తుంది? పాటలు మన ఉద్యమాల గడ్డ, ఇది పాటల పూదోట వంటిది తెలంగాణ. సో ఇక్కడ మనం పుట్టినప్పుడు ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనం ఆ మట్టి వాసనతోటే మన యొక్క జీవితం అనేది వస్తుంది. అట్లా ప్రారంభమవుతాం, అట్లే ప్రారంభమైనాం. నేను కాస్త ఊహకు వచ్చే వరకు తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తుగా నడుస్తున్నది. ఆ సందర్భం లోపల చాలామంది బిడ్డలు అమరులైపోతున్నారు. శ్రీకాంతాచారి యొక్క మరణాన్ని టీవీల లోపల చూసుకుంటా కన్నీళ్లు పెట్టినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా చూసుకుంటా ఆ లక్ష్యాల కోసం అంతమంది బిడ్డలు మొత్తం వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు, చదువును పక్కన పెట్టి చేస్తున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఇవన్నీ ఆలోచనల యొక్క సంఘర్షణ జరుగుతా అంటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ లక్ష్యాల కోసం, ఏ ప్రయోజనాల కోసం ఆ బిడ్డలు చచ్చిపోయారు, ఏ లక్ష్యాల కోసం, ఏ ఆకాంక్షల కోసం అంతమంది అప్పుడు వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమం చేసిరో, మరి ఆ ప్రయోజనాలు నెరవేరినప్పుడు అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ప్రశ్న పుడుతుంది, మళ్ళీ పాట పుడుతుంది. అట్లాంటి పాటలు పుడతాయి. ఎందుకంటే పాటతోటి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి సందర్భాలు మన ఉద్యమ చరిత్రను చూస్తే పాటతోటే కదా ప్రజలంతా ఏకమైపోయింది. మీరు ఎక్కడ చూసినా కూడా మీరు పాడే పాటల్లో కావచ్చు, ఆ వీడియోలలో మీరు ఎప్పుడు ఆ టవల్ మిల్లలో ఆ కండ వేసుకుంటారు కదా, దేనికి సంకేతం? అది ఏంటి అసలు? సంకేతం అంటే మొట్టమొదటిసారి ఇది నేను అనాలోచితంగా వేసుకున్నటువంటి కండువనే. కాకపోతే ఇది కొన్ని సందర్భాలు ఎట్లా కనెక్ట్ అయిపోతాయి అంటే, నలుపు అనేది నిరసనకు ప్రతీక, ఇక్కడ ఎరుపు ఉంది, ఇది తిరుగుబాటుకు ప్రతీక, ఇది తెలుపు ఉన్నది ఇంట్లో శాంతికి ప్రతీక. కాబట్టి మనము నిరసన చేసే హక్కు ఉన్నది, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది, శాంతిని స్థాపించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటికి సంకేతంగా నేను దీన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నా. నేను ఆలోచించుకున్నా అంటే నేను అప్రమేయంగా అనాలోచితంగా వేసుకున్నప్పటికీ కూడా ప్రకృతి సహజంగా నాకు చెప్పింది. సో దాన్ని రీప్రజెంట్ చేయాలి. కొంతమంది ఏమంటారు అంటే, ఇట్లాంటి గుర్తులు, ఇట్లాంటి సింబల్స్ ఉన్న వాళ్ళు, కొంత లెఫ్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఇట్లాంటి వేసుకుంటారు అనే చర్చ వస్తుంది కదా, అవి వినిపించినప్పుడు ఏమవుతుంది మీకు? అంటే న్యాయం కోసం మాట్లాడడం, అన్యాయాన్ని ఎదిరించడం, ప్రజలందరికీ కోరుకున్నటువంటి న్యాయం అనేది జరగడం అని చెప్పి ఆకాంక్షించడం, అభిలాష కలిగి ఉండడం లెఫ్ట్ అయితే ఎస్, ఐఎమ్ లెఫ్ట్. హిడ్మా మరణం తర్వాత హిడ్మా తల్లి మీద ఒక పాట బయటకు వచ్చింది. అది మీరు పాడారన్న సంగతి ఎవరికి తెలియదు. ఒక ఇంటర్వ్యూలో అది మీరు పాడారన్న సంగతి తెలంగాణ సమాజానికి తెలిసింది. ఏ సందర్భంలో హిడ్మా తల్లి మీద పాట రాయాల్సి వచ్చింది? ఆ పాట ఎట్లా పుట్టింది? అసలు రాసింది మీరేనా? నేనే రాసాను. ఓకే. హిడ్మా తల్లి, హిడ్మా శవం అనేది వచ్చింది. ఆ మృతదేహాన్ని పట్టుకొని ఆ జనం అందరూ కూడా నడుస్తున్నటువంటి సందర్భంలో వెనకాల ఆ తల్లి కూడా నడుచుకుంటూ వస్తున్నది. ఆ తల్లి ఎట్లా అంటే, జరిగింది ఎట్లాగో ఊహించిందే జరిగింది, ఇప్పుడు ఏడ్చేం లాభం, గుండె లోపల కొండంత బాధ ఉన్నది ఆమె. కాకపోతే దాన్ని అణిచిపెట్టుకొని ఒక శివంగి లెక్క ఆమె నడుచుకుంటా వచ్చే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, ఆ ఆత్మస్థైర్యాన్ని చూసినప్పుడు, ఈ తల్లి ఒకవేళ ఏడిస్తే ఇప్పుడు ఆ ఏడుపు నుంచి వచ్చినటువంటి కంటినీటి చుక్కలకే ఇంకొక కొన్ని వేల మంది వీరులు పుడతారు కావచ్చు, ఏం ధైర్యం ఆ తల్లిది అనే ఆలోచన నా మైండ్ లోపల జనించి అక్కడి నుంచి ఆ పాట వచ్చింది. అంటే ఎట్లా ఇంత గట్టి గుండె కలిగింది కదా, ఎవరైనా చలించిపోయే దృశ్యం అదంతా కూడా. హిడ్మా మరణాన్నే దేశం లోపల అనేక లక్షలాది మంది ప్రజలు తట్టుకోలేకపోయారు. అన్ని వ్యవస్థలు స్పందించినాయి. చాలా ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితికి సమాజం వెళ్ళిపోయిన సందర్భం అది. ఆ క్రమముల ఈ ధైర్యం కోల్పోని తల్లిని ఏమని మాట్లాడాలి అని అనుకున్నాను. దేంతో పోల్చాలి? ఆ పోలిక అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రకృతే కదా, చలించేదైనా చలించనిదైనా ప్రకృతి ఎప్పటికైనా. ఆ ప్రకృతికి మనం ఏం చేయలేం అంటే మనం ప్రకృతి అంటే గాలి కావచ్చు, పంచభూతాలని మనం ఏ ఆయుధంతో ఏం చేయలేం.
సో నేను వాటిని అక్కడి నుంచి తీసుకున్నా. ఆ క్రమంలో నిప్పుకు చెదలు పట్టబోదు అనేటటువంటి లైన్ అనేది ఆల్రెడీ ఉంది. ఎన్నో సందర్భాలలో మనం వినే ఉంటాం. నేను చాలా సందర్భాలలో విన్నా. సో నిప్పుకు చెదలు పట్టబోదు, గాలికి ఏం కాదు. గాలి లోపట మనకు సమ్మక్క సారక్క జాతర లోపట గాల్లోకి కాల్పులు. నెక్స్ట్ ఇంకో వీడియో చూస్తే గద్దరన్న మరణించినప్పుడు పోలీసుల గౌరవం అందరం గాల్లోకి కాల్పులు. అంటే గాల్లోపటికి కాల్పులు జరిపినప్పుడు గాలికి ఏం అయితే లేదు కదా, అక్కడ ఊహ వచ్చింది. కాకపోతే ఇది కూడా ఆల్రెడీ ఉన్నది అనే విషయం నాకు తర్వాత తెలిసింది. ఆల్రెడీ ఎప్పుడో అమరుల పాట రాసినప్పుడే గాలికి గాయం చేయలేరు సంథింగ్ ఏదో ఉంది అమరుల పాట, అన్నల పాట. ఆ తర్వాత సరే నేలని ఏం చేయొచ్చు, నీటిని ఏం చేయొచ్చు, ఆ పాట గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటం అన్నది ఆగబోదు, వీరాయోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీర యోధులు. ఈ క్లిప్ బాగా వైరల్ అయిపోయింది, చాలా వైరల్ అయిపోయింది. దాని తర్వాత మీరు రాశారన్న సంగతి మొన్న తెలంగాణ సమాజానికి. అంటే ఇది ఎవరు రాసిరు అనే దాని మీద చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు పాట వినిపించింది కానీ మనిషి పెట్టలేదు ఎక్కడ. అంటే నేను నార్మల్గా నా వంతు సంఘీభావం అందరు లక్షలాది మంది వారి వారి పద్ధతులలో వాళ్ళు ప్రకటిస్తున్నారు. సో నాకు ఏదో గొంతున్నది రాయగలిగే శక్తి ఉన్నది కదా అన్న ఆలోచనతోటి నేను ఏదో చిన్నగా 4 అక్షరాలు రాసి పెట్టినా అనుకున్నా అంతే. అనూహ్యంగా అది చాలా కోట్ల వ్యూస్ వచ్చినాయి అన్ని ఛానల్స్లలో. ఇంకో లైన్ ఏదో ఉంటది, దశకంటూని అంటే పూర్తి పాట నేను కేవలం పల్లవే పాడాను. పాశమన్నము తిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు, ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావో చంద్ర నిప్పులను, నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడు, డొక్క నిండని బక్క పెయ్యి నుండి బొక్క బరిసె నంది పుట్టినాడు, దశకంఠుని వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, దశకంఠుని వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు, గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు. సో చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ కూడా. ఈ పాట మీకోసమే పుట్టినట్టు అనిపించింది నాకు. ఆ పాట విన్నప్పుడు ఆ పాటని చాలాసార్లు విన్నా రివైవ్ చేసుకొని మీరు వాడిన ఆ పాట. సో ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు దాటిపోతుంది. ఈ రాజ్యం అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఇలాంటివి చూసినప్పుడు ఇంకేమైనా పాటలు రాయాలనిపించిందా మీకు? డెఫినెట్గా ప్రతి సందర్భానికి అనుగుణంగా ఆ సమస్య యొక్క పరిమాణాన్ని బట్టి ఖచ్చితంగా పాట రాస్తాం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనను చూసినామో, అంటే రేవంత్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తాడు, ప్రజలు రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమతోటి కాదు కానీ కేసీఆర్ మీద వచ్చినటువంటి వ్యతిరేకతతోటి రేవంత్ రెడ్డిని నిలబెట్టాడు. అక్కడి వరకు ఓకే. రేవంత్ రెడ్డిని సంవత్సర పరిపాలన చూసిన తర్వాత అన్ని శుష్క వాగ్దానాలే అయిపోయినాయి. ఈ శుష్క వాగ్దానాలు చూసినాక కూడా మనం రేవంత్ రెడ్డిని అడగకపోతే ఎట్లా? మేము వచ్చినాక 100 రోజుల లోపలనే మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పి ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా చాలా గట్టిగా నొక్కి వక్కానించి చెప్పిండు రేవంత్ రెడ్డి. అది జనం కూడా నమ్మిండ్రు. సరే ఏదో కాస్తో కూస్తో జర పాపం అనేటోడు కావచ్చు అని చెప్పని అనుకున్నారు. మాట్లాడే విధానం కావచ్చు, ప్రజలను అప్రోచ్ అయ్యే తీరు కావచ్చు, కొంతవరకు జనానికి నమ్మకం కలిగించింది. ఆ నమ్మకాన్ని కంప్లీట్గా రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేసి, ఆయన వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని కూడా రియల్ ఎస్టేట్ దంద లెక్కనే చేస్తున్నాడు, దంద లెక్కనే చూస్తున్నాడు. కాబట్టి మేమేమన్నామంటే, సర్కారు వారి నోట ఉద్దెర పథకాల పాట, రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి దుంకులాట,
మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట, ప్రతిపక్షం ఆస్తులకై సింపతీల పోరుబాట, వీళ్ళ కడుపు పంటలు వారసులై వస్తుంటే మన కన్నా బిడ్డలు వల బానిసలైపోతుంటే, రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా. ఈ పాట రాసింది. సహజంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మీలాంటి వాళ్ళు ఇట్లాంటి పాటలు రాసినప్పుడు మీరు ఈ పాటలు పాడితే మీలాంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్లనే ముద్ర వేస్తున్నారు మీ మీద. ఈ ముద్ర వేసినప్పుడు ఈ పాటలు పాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడినప్పుడు ఇట్లాంటి ముద్రలు వేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అది అది కొత్తగా ఈనాడు ఈ ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వాలు చేసే పనే అది కదా. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నక్సలైట్ అను, దేశద్రోహను, ఉగ్రవాదను ఇంకేదో ఒక ముద్రేసి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ నోరు నొక్కేయడం, గొంతు నొక్కేయడం అనేది తరతరాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. సో అందులోపట భాగమే. కాకపోతే ఈరోజు యుద్ధ వాతావరణం, ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ, ఒక అప్రకటితమైనటువంటి యుద్ధం అనేది ప్రజల మీద ప్రభుత్వం కొనసాగిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది. సో ఎవరు మాట్లాడినప్పటికీ కూడా, ఎవరు వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క విధానాన్ని విమర్శించినప్పటికీ వాళ్ళని అర్బన్ నక్సలైట్లను మీరు చూడండి అన్న. ఏ రోజు సరే నక్సలైట్లను చంపడం విషయం లోపల మాట్లాడిన ఆ విషయాలు ఒక్కదాన్ని పక్కకు పెట్టండి. ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళను మాత్రం అర్బన్ నక్సలైట్లు అని చెప్పి పోర్ట్రేట్ చేయడం, వాళ్ళ మీద మొత్తం జనం లోపల వాళ్ళ గురించి నెగటివ్ అనేది స్ప్రెడ్ చేసి, రాంగ్ నెరేటివ్స్ బిల్డ్ చేసి అది ప్రజల లోపలికి తీసుకెళ్ళడం. అంటే ఇక్కడ ప్రజలు కూడా ఎట్లయిపోయినారంటే ఏ గ్రేట్ ఆపరేటివ్ సిస్టమ్ దే బిల్డ్. చాలా గొప్ప ఆపరేటివ్ సిస్టమ్ అనేది 10 సంవత్సరాల లోపల వాళ్ళు బిల్డ్ చేశారు. ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, చదువుకున్న వాళ్ళను కూడా రోబోలుగా, మరమనుషులుగా ఎట్లా మార్చి మనకు అనుగుణంగా వాళ్ళని ఎట్లా వాడుకోవాలన్న ఒక గొప్ప ఆపరేటివ్ సిస్టమ్ని ఈరోజు ఆర్ఎస్ఎస్ అనేది బిల్డ్ చేసింది. అది బిల్డ్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వింగు కొన్ని వేల మందితోటి అది నడుస్తున్నది. ఈరోజు మనకు ప్రపంచం అంతా కూడా అరచేతిలోకి, మొబైల్స్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాట్సాప్, ఫేస్బుక్ లాంటి మాధ్యమాలు వచ్చినాయో, ఈ మాధ్యమాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి విషయాలు, ప్రజల్ని మాయ చేసేటటువంటి విషయాల్ని చాలా సమర్థవంతంగా స్పెక్యులేషన్స్ అన్నింటినీ కూడా ప్రచారం చేయడానికి ఆ యాప్స్ని ఒక సాధనంగా వాడుకొని వాటి ద్వారా అమాయకులైనటువంటి ప్రజల్ని, చదువుకున్న మూర్ఖుల్ని ఈజీగా మోసం చేసి వాళ్ళ ట్రాప్ లోపల పడే విధంగా చేయడానికి ఒక గొప్ప ఆపరేటివ్ సిస్టమ్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళు ఆ మాయలో పట్టబడి అది నిజమని నమ్మి, అది దానికి ఒక మనకు సైన్స్ లోపల ఉన్నటువంటి ఒక సూత్రం ఏంటిది, ఏదైనా సరే భౌతికంగా నిరూపణకు నిలబడి సత్యాన్ని మనం సాధించిన తర్వాత, అంటే ప్రతిదానికి కూడా ఒక పరిశోధన జరగాలి. పరిశోధన నుండి ఆ థియరీ మనం రాయాలి, థియరీ నుండి వాస్తవం ఏంటిది అనేది మనం చూపెట్టాలి. అంటే మనం ఏ విషయం గురించి అయినా పరిశోధనాత్మకంగా మనం తెలుసుకోవాలి, దాన్ని ప్రూవ్ చేయాలి. సైన్స్ ఉపయోగించే పద్ధతి ఇది. కాకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఒక అబద్ధాన్ని చాలా అందమైనటువంటి నెరేటివ్స్ తోటి తయారు చేసి ఇది నిజమే అని చెప్పి నమ్మిస్తారు. ఇది నమ్మించిన తర్వాత చదువుకున్న వాళ్ళు కూడా మాయలోపట పడి నమ్ముతారు. అట్లా నమ్మినప్పుడు హిందువుల గురించే కదా మేము మాట్లాడేది. ఇప్పుడు మహబూబ్ నగర్ లోపట 1900 ఇండ్లు కోల్పోయి నిర్వాసితులు అయిపోయినారు కదా, వాళ్ళందరూ హిందువులే. అవును. ఈరోజు మల్లన్న జాతర లోపట, నాగర్ కర్నూలు లోపట బిడ్డను కోల్పోయినటువంటి ఆ కుటుంబం కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళు మల్లన్న జాతర లోపట దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి హిందువులే. పాలమూరు రంగారెడ్డిలో ఏరియా లోపట 150 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ వల్ల, అక్కడ ఎత్తిపోతల పథకం కింద భూమిని ఎక్వైజ్ చేసుకుంటే వాళ్ళకు 1 ఎకరం 14 లక్షల రూపాయలు ఉంటే కేవలం 1-2 లక్షల రూపాయల నష్టపరిహారం మాత్రమే చెల్లించి వాళ్ళను మోసం చేస్తే, ఆ వచ్చిన 2 లక్షలని కూడా బీఆర్ఎస్ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మీ దగ్గర ఉంటే పైసలు మీరు ఖర్చు పెడతారు, మాకు ఈర్రి మేము వాటిని బ్యాంకులలో వేసి పెడతాము, వాళ్ళ ఒక ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఇంట్లో పెడతామని చెప్పి అట్లా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని మోసం చేస్తే, అక్కడ వాళ్ళు నష్టపోతే
అక్కడ 150 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే వాళ్ళ గురించి మాట్లాడినాం, వాళ్ళంతా హిందువులే. ప్రతిరోజు ఒక సమస్యని అడ్రస్ చేస్తున్న వాళ్ళంతా హిందువులే. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మేము అర్బన్ నక్సల్ ఎట్లయితామన్నా? ఓకే, ఇప్పుడు దామగుండం గురించి కూడా ఒక పాట రాసినట్టుంది, మీరు అప్పుడు ఉన్నట్టుంది, దాని గురించి కూడా ఒక పాట రాసిర్రు. సో తరతరాలుగా ఇట్లా మీలాంటి వాళ్ళు మీ సీనియర్లు పాటలు పాడుకుంటూ వస్తూనే ఉన్నారు, కానీ మార్పు ఎక్కడ కనపడట్లేదు. అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు, మార్పు మాత్రం కనిపించట్లేదు. పాటలు మాత్రం వస్తున్నాయి, చలనం లేదు కదా. ప్రజాస్వామ్య దేశం లోపట ఇది 1000 కాళ్ళ జర్రీ. 1000 కాళ్ళు నడిస్తేనే ఈ జర్రీ ముంగడికి పోతుంది. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నామంటే, ప్రజాస్వామ్యం అనేది ఒక ఇన్ఫినిటీ లాంటిది. ప్రతి చోట ప్రతి విషయాన్ని చాలా లోతుగా డెమోక్రసీగా ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితి. పాట ద్వారా ఒక చైతన్యం తీసుకొని రావడం అనేది సాధ్యమవుతుంది. మార్పు అనేది దాని తర్వాత సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని పని. పాట ద్వారా ఒక చైతన్య శక్తి పుట్టింది. ఈ చైతన్య శక్తిని భౌతిక శక్తిగా, ఒక రాజకీయ శక్తిగా మార్చేటటువంటి వ్యవస్థ అనేది ఉండాలి. తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచి వచ్చింది కదా. తెలంగాణ ఉద్యమాన్ని అనేక మంది వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ వస్తున్నటువంటి క్రమం లోపట అనేక మంది మేధావులు ఏం చేసిరు, ఈ ఉద్యమం అనేది ప్రజలు చేయాలి, ప్రజల ద్వారా ఈ ఉద్యమం జరుగుతూనే అప్పుడు దీనికి ఫలితం అనేది వస్తుంది అని చెప్పి ఆలోచించినప్పుడు, అప్పుడు మేధావుల నుండి అది విద్యార్థుల నుండి మెయిన్గా గద్దరన్న లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని భుజం మీద మోసినప్పుడు, ఆ గద్దరన్న రాసినటువంటి అమ్మా తెలంగాణమా కలికే కలగాణమా అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్ము ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా. ఇది రాసి పాడినాక నెల రోజులకే గద్దరన్న మీద దాడి జరిగింది. అవును, ఎందుకు జరిగింది? పాట ద్వారా ప్రజలు చైతన్యం అవుతారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, చైతన్యం అయినరు. పాట విని ఏడ్చినటువంటి పండితుల దగ్గర నుంచి పామరుని వరకు ఏడ్చిరు ఆ పాట. అది చైతన్యం పుట్టించింది పాట. ఈ చైతన్య శక్తిని భౌతిక శక్తిగా, రాజకీయ శక్తిగా మార్చాల్సినటువంటి బాధ్యత మేము మేధావులము, మేము రాజకీయ నాయకులము, మేము పార్టీలు పెట్టినము, మేము బహుజన రాజ్యం తీసుకొస్తాము, మేము ఇంకేదో రాజ్యం తీసుకొస్తామని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి నాయకుల చేతిలోపట ఆ బాధ్యత ఉంటుంది. అది నెరవేర్చవలసింది వాళ్ళు. ఓకే, పాటలు మాత్రం బరాబర్ పాడతాం. ఇప్పుడు కాదు, ఈ పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది, మాలాంటి వాళ్ళు వస్తారు పోతారు. అవును, కాకపోతే మేము పోకుంటా ఒక నది బారుకుంటా పోతా అంటే వ్యవస్థ సస్యశ్యామలం అయికుంటా పోతా ఉంటుంది కదా. సో ఆ సస్యశ్యామలం అయినప్పుడు ఆ పచ్చదనాన్ని రక్షించి దాని నుంచి ఆ పంటను తీసుకోవడం అనేది ఎవరి చేతుల్లో? రైతు చేతులలో ఉంటుంది. ఆ రాజకీయ సేద్యం చేసిన వాళ్ళను ఈ ప్రశ్న అడుగు. ఇప్పుడు దామగుండంకి సంబంధించిన దాని మీద ఒక పాట రాసిరు అనుకుంటా, మీరు రాసిరు పాడిరా? రాసి పాడి ఒక్కసారి ఆ పాట కూడా. దామగుండము అంతే అన్న. ఇప్పుడు అన్ని ఇక్కడ ప్రభుత్వాలు చేసేది ఏంటంటే, మన మంచిగా ఉన్నటువంటి మనిషి గుండె తీసి శవానికి పెట్టే ప్రయత్నం చేస్తాయి ప్రభుత్వాలు వాళ్ళ స్వలాభం కోసం. ఓకే, దామగుండం అనే ప్రాంతం అనేది హైదరాబాద్కు లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ దామగుండం. ఆ ప్రాంతం లోపల ఒక మంచి బయోడైవర్సిటీ ఉంది, ఈకోసిస్టమ్ ఉన్నది. అది గడ్డి నేల, అది రాక్ ల్యాండ్, ఎర్ర రాతి నేలలు. అది సూపర్ వాటర్ క్యాచ్మెంట్ ఏరియా. అది చాలా గొప్పగా వాటర్ని ఒడిసిపట్టి భూగర్భ జలాల స్థాయిని పెంచే మంచి ప్రదేశం అది. అవును, అక్కడ కంప్లీట్ గడ్డి నేలలు ఉంటాయి. జింకలు, చాలా అరుదైన రకాలైనటువంటి పిట్టలు, పక్షులు, చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి మొక్కలు అక్కడ ఉన్నాయి. చాలా రిపోర్ట్స్, పరిశోధనాత్మకమైనటువంటి ప్రూవెన్ థియరీస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు అవన్నీ. అట్లాంటి ఉన్నప్పటికీ కూడా దాని గురించి ఎన్వైరన్మెంట్ యాక్టివిస్టులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఇక్కడ మీరు ఈ స్టేషన్ ఏర్పాటు చేయడానికి వీలు లేదు, మీరు వేరే దగ్గర ఏర్పాటు. నిజానికి అది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం. దాని గురించి దగ్గర 7-8 పాయింట్స్ని చూసిరు. 7-8 పాయింట్స్ని చూసినప్పుడు మేమందరం అన్నది ఏంటంటే, ఇప్పుడు అది దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించింది, దేశభక్తి మా అందరికి ఉన్నది, డెఫినెట్గా పెట్టాల్సిందే. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నది కాబట్టి హైదరాబాదు లోపటిని మీరు పెట్టదలుచుకుంటే రామోజీ ఫిలిం సిటీలో పెట్టండి. వాడు ఉన్న ల్యాండ్స్, రామోజీరావు అనేటోడు దోపిడీ చేసి మస్తు ల్యాండ్స్ ఉన్నాయి అటు. 2000 ఎకరాల భూమి ఉన్నది, ఎట్టికి మింగిరు ఆ ల్యాండ్ను మొత్తము.
అడ్డికి పావు షేర్ లెక్కన అప్పుడు కొనుక్కున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ 2007లో అనుకుంటా 280 ఎకరాల భూమిని కబ్జా చేసిండు రామోజీరావు అని చెప్పి, ఇది ఫారెస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం భూమి అని చెప్పి వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చిర్రు అక్కడ. నువ్వు దేన్ని ఖాతరు చేయకుండా రామోజీరావుకు అన్ని వేల ఎకరాల భూమిని కట్టబెట్టిరు కదా, మీరు అక్కడ పెట్టండి అని చెప్పాను. అంటే మేము ఏదో సెటైర్ వేస్తున్నారు వీళ్ళు అని చెప్పి, నేను మాట్లాడింది వాస్తవం. అక్కడ మేము సెటైర్ వేయలేదు. నువ్వు అక్కడ గుట్ట మీద పెట్టినప్పుడు ఈరోజు ఏం చేసారు, ఒక్క చెట్టు నరకమన్నారు, ఒక్క గడ్డి పరకని తీయమన్నారు. మేము కేవలం రాడార్ స్టేషన్ మాత్రమే కడతామని చెప్పి మాట్లాడిన వాళ్ళు పచ్చగున్న నేలని ఈరోజు ఎర్రగా చేసారు. చర్మం ఒలిచేసినట్టు కదా ఉన్న చెట్లను అన్నింటిని కొట్టేసి కావాలని అగ్గి ముట్టించుడు. ఈ రకంగా రకరకాలైనటువంటి ఇవన్నీ చేసినప్పుడు ఆ అడవి అనేది పచ్చగా ఉండాలి. అడవే లేకుండా పోతాండి. ఈ తెలంగాణ లోపల 34% ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండాలి. ఈరోజు జస్ట్ 16% మాత్రమే ఉన్నాయి. ఉన్న అడవిని నాశనం చేసేసారు ఆల్రెడీ. అనంతగిరి ఫారెస్ట్ 3000 ఎకరాల అడవి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవులను కూడా కథ పాటిస్తాం మొత్తం. అక్కడ అక్కడ 22,000 ఎకరాల అడవి నాశనం అయిపోయింది. పెద్ద పెద్ద రిచ్ కిడ్స్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ షిఫ్ట్ అవుతున్నారు, మొత్తం షిఫ్ట్ అయ్యి అక్కడ ఎంజాయ్ చేయాలి, సవారీ చేయడానికి గుర్రాలు వేసుకొని. అంటే వాళ్ళకు ఈ ఎలైట్ పీపుల్ కి జనరల్ గా ఇవన్నీ తెలివ, ఇవన్నీ అవసరం లేదు కూడా వాళ్ళు. ఇప్పుడు ఆకలైనోనికే కదా అన్నం కోసం కొట్లాట, కడుపు నిండినోనికి ఏం కొట్లాట ఉంటుంది, తినాలి సపరేగా వండాలి అంటే వాని ఉద్దేశం అంతే. సో దామగుండం సందర్భం లోపల రగులుతున్నది దామగుండము రా తమ్ముడా రారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా, రగులుతున్నది దామగుండము రా తమ్ముడా రారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా, భద్రత ముసుగులో బంగారు భూమిని చెరబడుతున్నారు, పొగబెడుతున్నారు, భూమిని నమ్మే రైతుకు లేని భద్రత భావి తరాల కొద్దు, ఈ అడవి దొంగలను అడ్డుకునేందుకు మరలబడదాము లేరా, పోరు కొత్తగా దన్న ముచ్చట మల్ల చెబుదాము రారా, రగులుతున్నది దామగుండము రా తమ్ముడా రారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా. ఈ పాట అప్పుడు రాయడం జరిగింది అన్న. మీరు ఇట్లాంటి పాటలు పాడుతున్నప్పుడు రాజ్యం నుంచి ఏమన్నా బెదిరింపు కాల్స్ రావడం జరిగిందా? మరి గతంలో నుంచి కూడా ఈ పాటలు మీరు భారత్ బచావో దగ్గర నుంచి ఏమో చేస్తున్నారు. భారత్ బచావో మిషన్లా ఒక సందర్భం లోపల పనిచేసినాం. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి పనిచేయాల్సినటువంటి సందర్భం లోపల మేము ఒక మంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము క్యాంపెయిన్ చేసి యూనివర్సిటీలు తిరిగి విద్యార్థులను ఏకం చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వాళ్ళ లోపల అవగాహన కలిగించేటటువంటి ప్రయత్నం చేసాం. ఆ మిషన్ లోపల కొంతవరకు భాగస్వామ్యం అయినాం. తర్వాత మళ్ళీ అక్కడ పనిచేసే అవకాశం రాలేదు. కాకపోతే ఏంటంటే రాజ్యం నుంచి కాకుండా జనరల్గా శ్రేయోభిలాషుల నుంచి కాషన్స్ వచ్చినాయి, కానీ ఇంతవరకు మాకు స్టేట్ నుంచి ఎట్లాంటి ఆ నిఘా అయితే మీ మీద ఉంటుంది. ఎన్ఐఏ నిఘా ఉన్నట్టుంది నాకు తెలిసి మీ మీద. ఉంటే ఉండొచ్చు, ఎవరి మీద లేదన్నా. ఇట్లాంటి క్వశ్చన్ చేసినప్పుడు ప్రశ్నలు వేస్తున్నప్పుడు మాక్సిమం సాధారణంగా జరిగేవి ఇవన్నీ కూడా. సాధారణంగా ఖచ్చితంగా ప్రతి యాక్షన్ రికార్డ్ అవుతుంది, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దాని సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి దాని యొక్క రిపర్కషన్స్ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికైనా సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు నాకంటే ముందు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాదాకా రావాలంటే చాలా మంది తర్వాత. ఐ మీన్ నేను అనేది నాకంటే ఫెరోషియస్గా గట్టిగా మాటలు మాట్లాడేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయినా ఇది హక్కు అంతే. ఇప్పుడు రాజ్యం నిఘా పెడుతున్నదని చెప్పానంటే ఏం తప్పు చేస్తున్నామని? ప్రభుత్వం అనేది ఏమైనా సర్టిఫికేట్ తెచ్చుకున్నారా? మేము తప్పు చేయనటువంటి ప్రభుత్వాలం మేము అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకున్నారా? రాజ్యాంగం లోపల ఉన్నటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా దార్శనికతతోటి ఆయన అందించినటువంటి హక్కును వాడుకొని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఉన్న లోపాలను సరిదిద్దుకోండి అని చెప్పి చెప్తున్నాం. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మీ పార్టీలకు మీ ప్రభుత్వాలకే నష్టం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అవి హెచ్చరికలుగా భావించి స్వీకరిస్తేనేమో మీకే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. లేదు మాకు ఇంకోసారి అవకాశం వస్తుందో రాదో, మేము ఇప్పుడు దోసుకునే కాడికి దోసుకుంటాం, మేము ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాం, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని ఇదే విధంగా కొనసాగిస్తాం, దాడులు చేస్తాము అని చెప్పి అహంకరిస్తే మాత్రం ఏదో ఒక రోజు ప్రజాగ్రహానికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు గురైతాయి. తెలంగాణ పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి,
మన ప్రాంతం మనం కావాలి, మనది మనం మాత్రమే అనుభవించాలి. సో ఈ లైన్ మీద తెలంగాణ ఉద్యమం జరిగింది, ఎంతోమంది అమరులయ్యారు, బలిదానాలు చేసారు. మీరు ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, నేను విన్నది, ఈరోజు ఒక సంక్రాంతి పండుగ వస్తే లక్షల బండ్లు బార్డర్ దాటిపోతున్నాయి, ఎందుకు పోవాల్సి వస్తుంది అని చెప్పి అన్నారు. నాకు ఒక్కసారి దాని గురించి చెప్పండి. తెలంగాణ లోపట స్థానిక ప్రజానీకానికి న్యాయం జరగాలనేది కదా మనం మెయిన్ మోటివ్, మన లక్ష్యం అదే. మన లక్ష్యం అదైనప్పుడు ఆ లక్ష్యం నెరవేరాలి కదా. దానికోసము కొన్ని వందల మంది అమరవీరులు అయిపోయినరు, త్యాగాలు చేసిండ్రు, అంత గొప్ప ఉద్యమం జరిగింది, 60 సంవత్సరాల ఉద్యమం జరిగింది. ఆ 60 సంవత్సరాల ఉద్యమ ఫలితము మనది ఇంకోనికి దోచిపెట్టడమా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు లాంటి నరహంతకుడు తెలంగాణ లోపల ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా తన సామాజిక ఆంధ్రాకు చెందినటువంటి ఆయన సామాజిక వర్గం వాళ్లకు అడ్డికి పావుచేరు లెక్కని రాసిచ్చిండు. మొత్తం హైదరాబాద్లో దాదాపు 70% ఆస్తులు మొత్తం వాళ్ళే ఉంటాయి. కంప్లీట్ గా అదే ఉన్నది. ఈ రోజు ఖమ్మం లోపల జరిగినటువంటి దుర్మార్గం కూడా తుమ్మల నాగేశ్వరరావు భూముల విషయం తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి చేసినటువంటి నిర్వాకమే కదా. అది ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు ఆల్రెడీ తెలంగాణను సర్వనాశనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మూసేసి నాశనం చేసి కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీసిండు. మొత్తం అందరూ ఉరిపెట్టుకొని ఆత్మహత్యలు చేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని తీసుకొని వచ్చిండు. ఇప్పటికీ ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది అనుకోవచ్చా తెలంగాణలో? ఇక్కడ అంటే ఆస్తులు మెజారిటీ ఆస్తులు వాళ్ళే ఉన్నాయి, 70%. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఉన్నాయి. నేనేమంటున్నా, అన్డౌటెడ్లీ ఈ తెలంగాణకి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓకే, ఈ తెలంగాణకు రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నాడు. ఖమ్మం లోపట ఏం అవసరం అన్న 2000 మంది పోలీసులను దింపడానికి సిఆర్పిఎఫ్ అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ అట్లా జరుగుతుందా? నువ్వు భూదాన్ భూమి అది, భూదాన్ యజ్ఞం లోపల ప్రజలకు పంచాల్సినటువంటి భూమి అది. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ భూమి ఆ ప్రజలకే చెందుతుందని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కోర్టు యొక్క ఆర్డర్ని ధిక్కరించి ఆ నేరానికి పాల్పడ్డది ప్రభుత్వమే. ఈరోజు నేరానికి పాల్పడ్డది. అక్కడ మంత్రులే అంత దుర్మార్గం చేసి 3 మంత్రులు ఉన్నారు, చాలా పవర్ఫుల్ మంత్రులు. సో ఈ రకంగా వేరే రాష్ట్రం లోపల ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, సంపన్నులకు, రాజకీయ నాయకులకు తెలంగాణ ఒక అక్షయ పాత్ర లెక్క దొరికి తెలంగాణ లోపల ఉన్నటువంటి ఉద్యోగాలు వాళ్ళ సామాజిక వర్గాలకు చెందినటువంటి పిల్లలో, లేకపోతే వాళ్ళకు ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులో వాళ్ళ పిల్లలో, కంపెనీలు వాళ్ళ చేతుల్లోనే ఉంటున్నాయి, ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకే ఉంటున్నాయి. నేను ఆ మాట ఎందుకన్నా అంటే సంక్రాంతికి వాస్తవమే కదా, బార్డర్ దాటి కొన్ని లక్షల వెహికల్స్ పోతాయి. హైదరాబాద్ కనపడదు ఆ రోజు, మొత్తం ట్రాఫిక్ ఉండదు, ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మన నల్గొండ సూర్యాపేట తోలకెళ్ళి మనం పోయే అవకాశం ఉంటుందా అన్న? అసలు ఓర్వే అది ఉంటుందా? అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది అనేది మనం అక్కడ చూసుకోవచ్చు. సో ఇదంతా ఉన్నప్పుడు నీకు అంటే కార్లలోనే కానీ లక్షల మంది పోతే విమానాలలో ఎంతమంది పోవాలి, తర్వాత బస్సులలో ఎంతమంది పోవాలి, ఇంకా మనకు సముద్రం లేదు ఇంకెంతమంది పోవును. ఇట్లా ఎన్ని లక్షల మంది అక్కడ బార్డర్ దాటిపోతా అంటే నేను ఉపాధి ఇంకొక చోట వెతుక్కోవడం తప్పంటలేను, మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకడం తప్పలేదు. కానీ నా పువ్వు నువ్వు గుంజుకొని తింటా అంటే మాత్రం ఇంక నేనేం చేయాలి కదా. మరి ఇక్కడున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఐటీ కంపెనీలలో, నువ్వు ప్రైవేట్ కంపెనీలలో ధర్నాలు, రాస్తారోకలు చూస్తున్నాం రోడ్ల మీద, మనం విద్యార్థులు చూస్తున్నాం కదా. అంటే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి మాట్లాడినప్పుడు ఏమంటున్నారు, మీ తెలంగాణలో చదువు రాదా, చదువు వచ్చినోడికి స్కిల్ లేదా అంటున్నారు. ఈ తెలంగాణ లోపల అప్పుడు ఉద్యమం జరిగింది అందుకే కదా, చదువు కావాలి, స్కిల్ ఉండాలి, ఇవి 2 కావాలని చెప్పి. ఇవి స్కిల్ ఎడ్యుకేషన్ ఎవరు ఇవ్వాలన్నా ఎవరి బాధ్యత అది? కేజీటీ పీజీ విద్యను అనౌన్స్ చేసిన దుర్మార్గుడు ఎవడు? వాడు ఎందుకు దాన్ని నెరవేర్చలే? వాని ఎంబడొచ్చి ఆ నినాదంతో వాని వచ్చినటువంటి వ్యక్తి వాడెందుకు దాన్ని నెరవేర్చాలి? బడ్జెట్ లో కేటాయించినటువంటిది ఓన్లీ 7% మాత్రమే కేటాయించారు ప్రభుత్వం తెలంగాణకి. 7% దేనికి సరిపోతుంది? 7% వాళ్ళ జీతాలకు సరిపోతుంది, మెయింటెనెన్స్. మీరు ఒక్కసారి ఉద్యోగులకు ఇవ్వడానికి కూడా సరిపోతుంది. 7% బడ్జెట్ ని ఒకసారి రాష్ట్రం లోపల ఒక 4000 స్కూల్స్ ఉంటాయి అనుకుందాం, జనరల్ గా అనుకుందాం, ఒక 2000 అనుకుందాం, 2000 స్కూల్స్ ఉన్నాయి. ఈ 2000 స్కూల్స్ కి డివైడ్ చేస్తే జీతాలు అందులోకెళ్ళే ఇవ్వాలి, బిల్డింగ్ మెయింటెనెన్స్ అందులోకెళ్ళే. చాలా ఏరియాలల్లో పశువుల పాకలల్లో గుర్రాలేవు కానీ ఆ శాలలు ఉన్నాయి కదా, అవి అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల కింద పిల్లలు చదువుకుంటున్నారు. లైట్లు లేవు,
ఇంకా గోదావరి బెల్ట్ ఏరియా లోపల, కొండ ప్రాంతాల లోపల, ఆదివాసీ గిరిజన ప్రాంతాల లోపలనైతే మీరు చూసిపోతే దుఃఖం వస్తుంది మనకు. ఆడికి పోతే రోడ్లు లేవన్నా, అరే అంబులెన్సులు పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము అక్కడ నుంచి ఆ ఏరియాకు వెళ్దామని చెప్పని అనుకుంటే ఒకవేళ వర్షాకాలం వచ్చిందంటే 4 తాడి చెట్ల ఎత్తు నీళ్ళు వస్తాయి ఒక గ్రామానికి. ఈ కొండ ఎత్తు దాకా నీళ్ళు వస్తాయి, కొండ అవతల వాళ్ళ గ్రామం. మరి మీకు అత్యవసర వైద్య సదుపాయం కావాలంటే ఇట్లా అన్నా అని చెప్పారంటే ఏం లేదన్నా, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని తీసుకుపోయి బొందలగడ్డకే, వాళ్ళు ఏ వయసున్న వాళ్ళ వ్యక్తులన్నా కానీ వాళ్ళను కంప్లీట్గా తీసుకుపోయి బొందబెట్టుడే అన్న, మాకు ఇంకొక ఆల్టర్నేట్ లేదు. మరి మీకు ఏం కావాలని అంటే కొండ మీదకి వెళ్ళి ఒక రోడ్డు కావాలి, కొండ మీదకి వెళ్ళి మెయిన్ రోడ్డుకి ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పని అన్నారు. కోనేరు కోనప్ప హామీ ఇచ్చిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చిండు, ఇప్పుడున్నటువంటి పాల్వాయి హరీష్ కూడా హామీ ఇచ్చిండు సిర్పూర్ నియోజకవర్గంలో. ఇంతవరకు దాన్ని నెరవేర్చినటువంటి నాయకులు అంటే ఇట్లాంటిది నేను ఒక ఉదాహరణగా చెప్పిన, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల లోపల ఇట్లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. సరే, ఇది పక్కన పెడదాం. సాయి చంద్ పాటలలో మీకు నచ్చిన పాట, మీరు ఎప్పుడు హమ్ చేసుకునే పాట, మీకు నచ్చిన పాట ఏంటి? సాయి చంద్ అన్న గొంతు అంటే బాగా ఇష్టం. ఆయన వాడినటువంటి ప్రతి పాట ఇష్టమే. మెయిన్గా ఏంటంటే ఎప్పటికీ ఆయన గొంతు నుండి విన పాటలు, ఆయన గొంతు నుండి విని అవి ఆయన గొంతును నిరంతరం వింటూ నేర్చుకున్నటువంటి పాటలు చాలా ఉండే. అట్లా రీసెంట్గా బాగా వైరల్ కూడా అయింది ఒకటి బాగుంటుంది. అవునవును, అది చాలా ఇష్టమైనటువంటి పాట, అమరుల పాటలు అంటే చాలా ఇష్టం, తెలంగాణ అమరవీరుల పాటలు. అందులోపట వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, ఈ తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చని నెత్తురు జిమ్మినారా, ఈ తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చని నెత్తురు జిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోసం విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల రెమ్మల్లారా తంగెడు పూల తరువుల్లారా బతుకమ్మ బంతుల్లారా దననానా తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టిలో అణువుల కలిసి మాలో చేరినారా. నిజంగా ఇట్లాంటి పాటలు విన్నప్పుడు అదొక రకమైన తెలంగాణ ఉద్యమం మళ్ళీ వస్తే బాగుండేదేమో, ఉద్యమంలో ఇప్పుడు పనిచేస్తున్నాం. సో ఇట్లాంటి పాటలు విన్నప్పుడు తెలంగాణలో ఉన్నాం మనం, తెలంగాణ ఉద్యమం జరిగింది, మన పోరాటం ఉంది, చేయనోళ్ళు కూడా చేసినామని ఫీల్ అవుతారు ఇట్లాంటి పాటలు విన్నప్పుడు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, పాటల పూదోటం అనేది. పాటల ఎప్పటికీ ఆ పాటలు వాడిపోయేటటువంటి గుణం లేనటువంటి పాటలు ఇవన్నీ కూడా, ఈ పూలు అట్లాంటివి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆ పాటల ద్వారా వచ్చినటువంటి చైతన్య శక్తిని ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకొని దాన్ని ముంగటికి తీసుకెళ్ళగలిగితే, రాజకీయంగా ఉన్నటువంటి ఎవరైతే మేధావులు ఉన్నారో, మేధావులుగా ఈరోజు పరిగణించబడుతున్నారో, సమాజం వాళ్ళని అట్లా గౌరవిస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఆ శక్తిని కాస్త ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే రాజకీయ నాయకులకు కొందరికి పాటలు పాడే వాళ్ళంటే నచ్చదు, పాటలంటే నచ్చదు. ఇంకొందరికి మాటలు మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు ఇట్లాంటి స్టూడియోలలో, టీవీ స్టూడియోలలో కూర్చొని మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. గ్రౌండ్కి వెళ్ళేటటువంటి అంటే అవసరం లేదనుకుంటారు వాళ్ళు. అంటే ఈరోజు మొత్తం వ్యవస్థ అంతా సోషల్ మీడియానే ఉంది కాబట్టి సోషల్ మీడియాలోనే ఉంటా అని చెప్తున్నాను. నేను నాయకుల గురించి చెప్తున్నా, నేను రాజకీయ నాయకుడిని అయ్యేటటువంటి ఆలోచన నాకు లేదు. కాబట్టి ఏంటంటే ఎవరి ఆలోచన వాళ్ళకు ఉన్నది. అందరూ న్యాయం కోసం మాట్లాడుతున్నారా అని చెప్పనంటే న్యాయం కనబడుతుంది కదా మనకు, ట్రాన్స్పరెన్సీ అనేది. ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లోపభూయిష్టంగా ఉన్నది. ఈరోజు ఎక్కడ న్యాయం కోసం మాట్లాడుతున్నాం మేమని చెప్పి మాట్లాడే నాయకుల లోపలనే ఉన్నది. రాజకీయ నాయకులు, పార్టీలు అందరూ కూడా దొంగలైనటువంటి విషయం 10 సంవత్సరాల వాళ్ళ యొక్క పరిపాలన చూస్తే మనకు అర్థమైపోయింది. కాకపోతే దానికి కౌంటర్గా నిలబెట్టిన వాళ్ళు కూడా ఏ రకంగా మోసం చేసిర్రు ప్రజల్ని, అది కూడా చూసినాం కదా. కొన్ని లక్షలాది మంది ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఆశయాల్ని, నమ్మకాన్ని వమ్ము చేసి దొరల పెత్తందారుల పార్టీలకు
తరలి వెళ్ళిపోయినటువంటి అనేక మంది నాయకులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క అనుసరణ ఎట్లా ఉన్నది రాజకీయంగా అనేది మనం చూసినాం. ఇప్పుడు మానాల అడవుల్లో కొంతమంది అన్నలకు విషం పెట్టి చంపినప్పుడు ఒక పాట విన్నా, మీరు ఏదో పాట రాసినట్టున్నారు, పాడినట్టున్నారు. ఆ పాట ఏంటి అసలు, దాని మీనింగ్ ఏంది, ఏం పాట అది? అంటే మానాల అడవుల్లో విషం పెట్టి చంపినప్పుడు రాయలేదు, అది అప్పుడు రాయలేదు. కాకపోతే ఏంటంటే అది గుర్తుకొచ్చి రాసిన. అప్పుడు నేను చెప్పడం లోపల చిన్న మిస్కమ్యూనికేషన్, అది నేను ఆ సందర్భం లోపల రాయలేదు. అప్పుడు ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది. కాకపోతే ఏంటంటే ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత, అడవి మల్లె పువ్వులైతరా మామరుల్లారా అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా, భుజమున బందూకునెత్తి బుల్లెటు దండాలు గట్టి చారు బాబు తోవలో సాగిపోయే వీరులు, అడవి మల్లె పువ్వులైతిరా మామరుల్లారా అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా, వేల చుక్కల నింగిలో వేగు చుక్కాలైతిరో, దారి తెలియని నవతరం మీ తోవ నడవాలంటిరో, ఆ చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, ఆ చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, రేపటి తొలి వేకువలకై పొద్దును దాచుంటిరో, అడవి మల్లె పువ్వులైతిరా మామరుల్లారా అరుణ ఉదయపు కిరణాలైతిరా, నగ్జలు బరి నావనెక్కి శ్రీకాకుళము చేరినారా, జగిత్యాల జైత్రయాత్రై జంగు సైరాను దినారా, ఆ ఇంద్రవెల్లి కొండలల్ల గండ్రగొడ్డాలైనారా, ఇంద్రవెల్లి కొండలల్ల గండ్రగొడ్డాలైనారా, నల్లగొండ కరిమినగరం గుండెలల్లా ఒదిగినారా, అడవి మల్లె పువ్వులైతిరా మామరుల్లారా అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా. ఇట్లాంటి పాటలు పాడినప్పుడే అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తున్నారు. ఈ ముద్ర అసలు అర్బన్ నక్సలైట్ అంటే మీ దృష్టిలో ఏంటి, ఏం చెప్తారు మీరు? మనం ఇంతకుముందు అనుకున్నట్టు అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? పాటలు పాడిన వాళ్ళందరూ నక్సలైట్లేనా? అసలు నక్సలిజం ఎందుకు వచ్చింది? నక్సలిజం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏమన్నా మతమా? వాళ్ళు కూడా పవిత్ర యుద్ధం అని చెప్పి ఏమైనా చేస్తున్నారా? ఈ దేశం లోపట, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భూమి, బ్రతికేటటువంటి హక్కు, స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు ఇది కావాలని చెప్పని అంటున్నారు కదా. సామాజిక సమానత్వము, రాజకీయ ఆర్థిక సమానత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నారు కదా. అది తప్ప, ఆ లక్ష్యాలు పెట్టుకోవడం తప్ప. అరే ఆయుధం అనేది ఒక అత్యవసర పరిస్థితి అన్న, అప్పుడు వాళ్ళకి ఏర్పడేటువంటి ఒక అత్యవసర పరిస్థితి. ఇప్పుడు నక్సలిజము మొదలవ్వడమే ఆయుధంతో మొదలు కాలేదు కదా. ఎప్పుడైతే అప్పుడు ఆయుధాలు ఎక్కడ, కొడవళ్ళు, అప్పుడు పుస్తకాలే, కొడవల కత్తులు కూడా కాదు, పుస్తకాలే ఆయుధం నక్సలైట్ల దగ్గర. మీరు నక్సల్ బరి చరిత్ర చదవండి, తెలుస్తుంది. అక్కడ నక్సలైట్లు ఎప్పుడైతే వాళ్ళు ఉద్యమం ప్రారంభించారో ఆ సందర్భం లోపల ప్రజల్ని చైతన్యం చేయాలనుకున్నారు. మీకు సంబంధించినటువంటి యుద్ధం మీరే చేయాల్సింది ఉంది కాబట్టి దానికి అండదండగా మేము నిలబడతామని చెప్పని అన్నారు. కాబట్టి వాళ్ళు నిరసనగానో హక్కును పాడుకుని రాజ్యాంగబద్ధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు మేము ఈ భూమి ఇయ్యము అని చెప్పి వాళ్ళు ఆ భూమి కోసం, హక్కు కోసం కొట్లాడినప్పుడు ఆ కొట్లాట లోపల భాగంగా నువ్వు ప్రభుత్వ వ్యవస్థల్ని, రక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఆర్మీని దింపి, బలగాల్ని దింపి వాళ్ళ మీద దౌర్జన్యం చేసినప్పుడు మరి ఆ భూమిని కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పానంటే వాళ్ళ ప్రాణాలని, మానాల్ని, వాళ్ళ మీద అత్యాచారాలు కూడా జరిగాయి. అక్కడి నుంచి ఇప్పుడు
ఓ 10 మంది అత్యాచారం చేయడానికి మీదకి వస్తా అంటే సెల్ఫ్ డిఫెన్స్ దగ్గర మనం ఏం చేస్తాం? ఆయుధం పట్టుకుంటామా లేదా? ఆ క్రమంలో కడవలు అందుకున్నారు, కత్తి అందుకున్నారు, రాళ్ళు అందుకున్నారు, రప్పలు అందుకున్నారు. ఆ తర్వాత కదా తుపాకి వచ్చింది. ఎప్పుడైతే ఇది అత్యవసర పరిస్థితి, మనం కూడా వ్యూహాత్మకంగా పోవాలి, మనం కూడా ఒక గుంపుగా ఉండాలి, ఒక గుంపు పరిణామ క్రమం లోపల వచ్చినటువంటి మార్పు ఎవల్యూషన్లో వచ్చినటువంటి చేంజ్ ఆయుధం ఒక అత్యవసర పరిస్థితిగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. అది ఇన్ని సంవత్సరాల ఉద్యమ చరిత్ర లోపట అది సందర్భం కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మనం కేవలం ఒక ఫేస్నే చూస్తున్నాం, కానీ ఇంత చరిత్ర దానికి ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగారు ఈ పరిస్థితుల ప్రభావం వల్ల భవిష్యత్తులో మనం పుస్తకాలలో చదువుకుంటామేమో. అంటే అప్పట్లో నక్సలైట్లు ఉండేటోళ్ళు, మావోయిస్టులు ఉండేటోళ్ళు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత ఆపరేషన్ కగార్ అనే పేరుతో వీళ్ళందరినీ చంపేసిందని భవిష్యత్తులో చదువుకుంటామా? ఈ మావోయిజం, ఈ నక్సలైట్లు ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయా? చివరగా చెప్పి క్లోజ్ చేద్దాం మనం. అన్న, చివరగా మీరేం చెప్పాలనుకుంటున్నారో కూడా చెప్పండి. నక్సలిజము అనేది ఒక తిరుగుబాటు యొక్క స్వరూపం. అది మన నక్సల్బరి గ్రామంలో పుట్టింది కాబట్టి నక్సలిజం అని పేరు పెట్టుకున్నాం. తిరుగుబాటుకున్నటువంటి స్వరూపము, ఆయుధం పట్టుకున్నటువంటి ప్రతివాడు నక్సలైటు అని చెప్పానంటే, మరి ప్రభుత్వం దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళని ఏమందాం? ప్రభుత్వాలు ప్రజలకు రక్షణ ఇవ్వడానికే మేము ఆయుధాలు పట్టుకున్నామని చెప్పని అంటున్నారు. వాస్తవమే, ఓకే, ఒప్పుకుందాం. మరి ఆ ప్రజలకు, ఆదివాసులు ప్రజలే కదా, ఆదివాసులకి ఈ దేశం లోపల గొప్పగా హక్కులు ఉన్నాయి కదా, 6th షెడ్యూల్ 5th షెడ్యూల్ ఉన్నది కదా. మరి ఆయుధంతో ఆదివాసుల్ని రక్షించకుండా మీరు ఆ ఆయుధంతో ఒక పెట్టుబడిదారుని, ఒక సామ్రాజ్యవాదిని, ఒక దుర్మార్గమైనటువంటి వ్యాపారవేత్తను, దేశ సంపదను తన దగ్గర పెట్టుకునేటటువంటి వ్యాపారవేత్తను, వానికి రక్షణనిచ్చుకుంటా ఎవరికైతే హక్కులు ఇవ్వబడ్డాయో ఆ హక్కులు కలిగినటువంటి ప్రజల్ని చంపినప్పుడు మరి వాళ్ళని డిఫెండ్ చేయడానికి ఎవరు వస్తారు? అదొకటి. రెండవది ఏంటంటే, ఆయుధం పట్టిన ప్రతి ఒక్క నక్సలైట్ అని చెప్పానంటే, బీజేపీ త్రిశూల్ దీక్ష అని ఒకటి చేసిందన్న. కొన్ని వందల వేల మందిని ప్రతి చోట, ప్రతి జిల్లాలో కూడా కూర్చుండబెట్టి శూలాలు ఇచ్చారు. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళు నక్సలైట్లే అంట. నేను కూడా వాళ్ళు అసలు ఆ పదానికి వాళ్ళ అర్హులు కాదు, కానీ వాళ్ళు ఉగ్రవాదులు అంటారు. చంపడం కామన్ కదా, విపన్ చేంజ్ అవుతుంది. అక్కడ తుపాకీ, ఇక్కడ శూలం. నీ లక్ష్యం అదే కదా, నీ లక్ష్యం మాత్రం చంపడం. ఆలోచనకు భౌతిక స్వరూపం ఆయుధం, అంతే. అది నీ హత్య చేయాలన్నటువంటి ఆలోచనే అసలు తప్పు కదా. కాబట్టి అదొక విషయం అయితే, రెండో విషయం ఏంటంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీని మించినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఇంకొకటి ఎక్కడ ఉండదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కంప్లీట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అవర్ రిసోర్సెస్. తెలంగాణలో ఉన్నటువంటి భూములను కంప్లీట్గా దోసుకెళ్తున్నది తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదా అన్న? రామానాయుడు స్టూడియో కావచ్చు, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్కి కావచ్చు, రామోజీ ఫిలిం సిటీకి కావచ్చు. ఎందుకు ఇవ్వాలన్నా ఇన్ని వేల ఎకరాల భూములు ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? వాడు ₹1 కోటి తీసుకుంటున్నాడు. ₹1 ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది? ఒక సినీ కార్మికుడికి, ఒక కెమెరా పెట్టుకోనుకో లైట్ బాయో, వాడు జీవితాంతం కష్టపడితే చిన్న ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు. నీకు ఏసీలో ఇది కష్టం, వాంది కష్టం, ఆని కష్టం ఉంటుంది. నువ్వేమనిరా, నీదేం కష్టం? వీడు ఏసీలోకి వెళ్ళి దిగుతాడు, అదే ఏసీ కింద యాక్టింగ్ చేస్తాడు, వీనికి ₹1,00,000 ఇవ్వాలి. వల్ల వీనికి వచ్చినటువంటి అభిమానాన్ని వీడు రాజకీయంగా వాడుకుంటాడు. వాడుకొని ఉప ముఖ్యమంత్రులు అవుతారు. వీళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎవరికి న్యాయం చేస్తారు? ఎవరి సామాజిక వర్గానికి వాడు న్యాయం చేస్తాడు. వాడే ఎదుగుతాడు తప్పించి మిగతా కులాలు, వాని కాన్స్టిట్యున్సీలో పట్ట దళితులు నాశనమైన, ఎన్టీ రామారావు దగ్గర అదే చూసినాము. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా దళితుల మీద దాడి జరిగింది, ఇక్కడ దళితుల మీద దాడి జరిగింది. ఇంట్లో ఎవడు తప్పి చేసిన ఎవడు శిక్షణ అనుభవించలేదు. ఇప్పుడు ఇదే అన్నపూర్ణ స్టూడియో లాంటి భూములను భూదాన్ భూములు కోల్పోయారు వీళ్ళందరికీ ఏమైనా ఇస్తారా? వ్యాపారం చేసుకున్నాడు అక్కినే నాగేశ్వరరావు. టింబర్ డిపోలు పెట్టి అక్కినే నాగేశ్వరరావు వ్యాపారం చేసుకున్నాడు అన్న. అప్పుడు అంటే డెవలప్మెంట్ పేరు మీద ఇట్లాంటి వ్యక్తులకు ఇట్లా అసలు డెవలప్మెంట్ ఉద్దేశమే కాదు వాళ్ళది. నువ్వు వ్యాపారం చేసుకో, నువ్వు పలానా నా సామాజిక వర్గం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మంచిగా కాపు సామాజిక వర్గానికి ఊతం ఇచ్చింది అక్కినే నాగేశ్వరరావు లాంటి వాళ్ళకు. అదే ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రామోజీరావు లాంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు భూములు ఇచ్చేసుకున్నారు. సో వాళ్ళు సినిమాను అడ్డం పెట్టుకొని, సినిమా అనేది ఒక గొప్ప కళ కదా, నేను సినిమాను అవమానిస్తాను, దయచేసి ప్రజలు అట్లా అనుకోండి, సినిమాను అవమానిస్తాను నేను. సినిమా అనేది ఒక మంచి వ్యాపకం, ఒక మంచి
వాహకం ప్రజలకు. ఇట్స్ అసలు మీడియా కాదు, మీడియా అనేది సినిమా ద్వారా ప్రజలు చాలా స్ఫూర్తి పొందుతారు. మనకు మంచి సినిమాలు లేవని కాదు, రాలేదని కాదు, తెలుగు ఇండస్ట్రీ తక్కువ, మట్టిలో బంగారం ఎత్తికినట్టు, మట్టిలో మాణిక్యాలు చాలా తక్కువ మంది ఉంటారు. సో తెలుగు సినిమా ఉగ్రవాదం అనేది అందులో ఉన్నటువంటి కార్మికుల్నే బలి చేస్తున్నది. 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ ఉద్యోగుల్ని, అందులో ఉండేటటువంటి 24 క్రాఫ్ట్స్ లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరికి కూడా వాళ్ళు ఊతం ఇస్తలేరు. 2 ఫ్యామిలీలే వెళ్తున్నాయి కదా, వెళ్తున్నాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు పెట్టిరది? ఒక్క తెలంగాణ దర్శకుడు రాడు అందులోకెళ్ళి, ఒక తెలంగాణ ప్రొడ్యూసర్లు రారు, ప్రొడ్యూసర్లకు ప్రోత్సాహం లేదు, దర్శకులకు ప్రోత్సాహం లేదు. తెలంగాణ సినిమా అంటే, తెలంగాణ భాష అంటే భూతల భాష వేసేసారు. ఈ రోజు తెలంగాణ భాషను కూడా చాలా ఆపరేటివ్ గా ఈ రోజు అవమానిస్తా ఉన్నారు. ఒక చిరంజీవి, ఒక అల్లు అరవింద్ ఫ్యామిలీ తప్ప ఎవరున్నారు చూపించుకోవడానికి? మన దగ్గర ఎవరున్నారు? మన దగ్గర ఉన్న హీరోలు విజయ్ దేవరకొండ చూస్తున్నాం. విజయ్ దేవరకొండ అసలు తెలంగాణ వ్యక్తే కాదు, తెలంగాణ వ్యక్తి కానే కాదు. ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన ఆదివాసుల్ని అవమానించుకుంటా మాట్లాడతాడు, తెలంగాణ లోపల జిల్లాల్ని అవమానించుకుంటా మాట్లాడతాడు, తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజల్ని అవమానించుకుంటా మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర పెత్తందారులకు తొత్తుగా, ఆ హీరోలకు తొత్తుగా బిహేవ్ చేస్తారు. మీకు ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళిన హీరోలు మెజారిటీ వాళ్ళే ఉన్నారు కదా, అంతే కదా. తెలంగాణ నుంచి హీరోలకు అసలు ఎంతమంది సార్, మనకు షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్లో మీరు చూడరన్నా, చాలా గొప్పగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి అనేక మంది యువ కళాకారులు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తీసి పెట్టుకున్నారు. అందులో అందంగా లేని వాళ్ళు తక్కువ ఉన్నారా? మన తెలంగాణ లోపల ప్రతి జిల్లా లోపల, ప్రతి మండలం లోపల మంచి మంచి కళాకారులు ఉన్నారు, మంచి టాలెంట్ పర్సన్ ఉన్నారు. కెమెరా గురించి కనీసం ఇన్స్టిట్యూషన్లో కూర్చొని నేర్చుకున్నటువంటి వ్యక్తులు కూడా కెమెరా యాంగిల్స్ పెట్టడం మీరు చూస్తే ఆశ్చర్యపోతాం. 24 క్రాఫ్ట్స్ మీద సరైనటువంటి పట్టు అవగాహన అనేది స్వతహాగా నేర్చుకున్నటువంటి అనేక మంది కళాకారులు ఈ తెలంగాణ లోపల ఉన్నారు. ఇంతవరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ ఏం చేసింది? దిల్ రాజు ఎందుకు పెట్టారు అర్థం. దిల్ రాజు ఒక్క తెలంగాణతో సినిమా తీస్తాడా? అరే వేణు వెళ్దండి, గంత మంచిగా బలగం అనే సినిమా తీసిండు, తెలంగాణ ప్రజలందరం కూడా హర్షించడం. అంత మంచి సినిమా వచ్చిన తర్వాత ఎంబటే అట్లాంటి ఎక్కడన్నా ఈ ఏంది మన ప్రొజెక్టర్లు పెట్టుకొని ఊర్లల్లో ముసలోళ్ళు ముడిగోళ్ళ కాంచెలు మొదలు పెడితే పురాణాల వరకు ప్రతి ఒక్కరు చూసినటువంటిది ఎప్పుడో పాతకాలంలో గప్పట్లు ఎప్పుడో చూసినాం. అట్లాంటి దృశ్యాలు మొన్న బలగం సినిమా అప్పుడు చూసినాం. మా ఊర్లో బలగం సినిమా పెట్టుతున్నామని చెప్పి పోస్టర్లు పాత రోజులు రిపీట్ అయినాయి. అంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి సినిమాని తీసిండు బలగం వేణు. అతనికి ఏ ప్రొడ్యూసరు మళ్ళా ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యండి అన్న? ఆయన ఇన్ని సంవత్సరాల అంత మంచి దర్శకుడు, అంత మంచి కథ, అంత బలంగా తీసిండు, అంత గొప్పగా తీసిండు, అంత జనాలకు చొచ్చుకొని పోయింది, చాలా డీటెయిల్డ్గా తీసిండు. చిన్న చిన్న విషయాల్ని మనం అంటే మనం అక్కడ ఉన్నాం కావచ్చు అనేంత ఫీలింగ్ కల్పించిండు ఆయన. అదే ప్లేస్లో ఉన్నాం కావచ్చు మనం అన్నట్టుగా అంత కనెక్ట్ అయిపోయినాం మనం. ఏమైంది నెక్స్ట్? ఆ డైరెక్టర్కి ఫ్యూచర్ కనబడుతుంది అసలు? ఇప్పుడు ఆయన ఎల్లమ్మ సినిమా రావడానికి ఎన్ని కష్టాలు పడతాడు. సో మొత్తం ఓవరాల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు నీ ద్వారా? వచ్చే యువతకు కూడా మీలాగా ఇప్పుడు పాటలు రాసేవాళ్ళు, పాడేవాళ్ళు, రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడే వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లాంటి ఫైటింగ్ చేయాలి? చివరిగా చెప్పు. చివరిగా నేనేం డిసైడ్ చేయలే, నా వేళ నేను వెళ్తున్నా, ఎవరి వే వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యం కక్ష కడుతుంది కదా. ఎవరి మీద కక్ష కట్టలేదన్న, అందరి మీద కక్ష కడుతుంది రాజ్యం. వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరి మీద కక్ష పడుతుంది. సిద్ధపడాలి, ఎదుర్కోవాలి, అంతే. అంతకు మించినటువంటి గత్యంతరం లేదు. అయితే లొంగిపోవాలి, లేకపోతే చచ్చిపోవాలి, అంతే. లొంగిపోతే గిట్టేందుకు మాట్లాడతామన్నా? నేను మాట్లాడే మాటల మీద నాకు అథారిటీ ఉంది, నాకే ఉంది. నేను ఎవరి ఉద్దేశంతో నేను మాట్లాడను. సో నేను మాట్లాడేది రికార్డ్ అవుతున్నది ఆల్రెడీ. ఈ రికార్డ్ అవుతున్నటువంటి సందర్భంలో నాకు భయం ఉంటుంది కదా. నేను కాన్ఫిడెంట్గా లేకపోతే, నేను గట్టిగా మాట్లాడకపోతే, నేను తత్త అని చెప్పి నక్కిలు మింగినా కానీ వీడేదో తర్వాత ఏదో వేసేటట్టున్నాడు రా అని చెప్పి మీకైనా అనిపిస్తుంది. సో నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, నేను కంప్లీట్గా తెలంగాణ ప్రయోజనాలు, అమరవీరుల మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవము, వాళ్ళ త్యాగాలను చూసి దుఃఖపడ్డటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం, కష్టాలు తెలిసి పెరిగినాం. ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ దిస్ సొసైటీ, దిస్ సిస్టమిక్ నెగ్లిజెన్స్. నేను ఒక బాధితుణ్ణి. మా అమ్మ చనిపోయింది ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, వైద్య సహాయం సరిగా అందకపోవడం వల్ల. వైద్యం, విద్య అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఒకటి ఉన్నది.
అది మారాలి. దాంతోపాటు ఆ అమరవీరులు ఏ లక్ష్యాల కోసం వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో, ఆ కుటుంబాలు ఎన్ని త్యాగాలు చేసినాయో వాళ్ళన్నిటికి కూడా గౌరవం ఇచ్చి ఈ తెలంగాణకు న్యాయం జరగాలన్నటువంటి దిశగా మేమందరం కూడా అడుగులు వేస్తాం. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం మనస్ఫూర్తిగా. అట్లా డెఫినెట్గా మేము మా యొక్క విధానం అనేది పద్ధతి అనేది ఉంటుంది. నేను అట్లే నడుస్తా. నేను మిగతా తెలంగాణ వాదులకు, యువతకు, ముఖ్యంగా తెలంగాణ స్థానిక ప్రజలకు, విద్యార్థి లోకానికి నా ద్వారా నా నుండి ఇప్పుడు నాకు అటో ఇటో పాట పాడినందుకు నన్ను ఇంతగానో అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పిలుపునిచ్చేది ఏంటంటే, మీరు మీ యొక్క పద్ధతుల లోపట మీ ఆలోచనలతోటి, మీ కళారూపాలతోటి ప్రశ్నించండి. మన హక్కుల్ని మనం సాధించుకోవాలంటే మనమే మాట్లాడాలి. మనం అందరం కూడా మాట్లాడాలి, మన అందరం పాట పాడాలి, మన అందరం ప్రశ్నించాలి. అట్లయితేనే రాజ్యం కదులుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఇట్లాంటి పాటలు విన్నప్పుడు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతున్నప్పుడు ఇట్లాంటి పాటలే పుడతాయి సహజంగా. సో ఇంకా ఇట్లాంటి సనత్ జయసూర్యాలు వేల మంది, వందల మంది పుట్టాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు అంటే వాళ్ళలో ఏదో ఒక విషయం కొత్తగా కనిపిస్తున్నందుకే వాళ్ళని చూస్తున్నారు. సో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఇట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా కొన్ని వందల పాటలు పుట్టినాయి, ఇంకా పుట్టబోతున్నాయి, పుట్టాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం ప్రభుత్వం మరి ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇట్లనే పోతుందా, ఇట్లాంటి పాటల వల్ల అయినా ప్రభుత్వంలో ఏమన్నా మార్పు వస్తుందా, వేచి చూద్దాం.